శ్రీ మాత్రే నమః. ఇవి బ్రహ్మసూత్రాలు. సమన్వయ అధ్యాయం 1, విభాగం 2, సూత్రాలు 32 నుంచి 63 వరకు. కర్మకర్తవ్య పదేశాచ 1, 2, 4, 35. ఈ భాగంలో మరియు పొందిన వస్తువు యొక్క ప్రకటన కారణంగా మనసుతో కూడినవాడు అనగా మనోమయ బ్రహ్మాన్ని సూచిస్తాడు, కానీ వ్యక్తిగత ఆత్మను కాదు. కర్మ కర్తవ్య పదేశాచ. కర్మ వస్తువు, కర్త కర్త, వ్యాపదేశాత్ ప్రకటన లేదా ప్రస్తావన కారణంగా చ మరియు. సూత్రం 3కు మద్దతుగా ఒక వాదన ప్రతిపాదించబడింది. సూత్రం 3 మరోవైపు అనగా ఆ గుణాలు దానిలో సాధ్యం కానందున దేహధారి అయిన ఆత్మ, మనోమయ మొదలైన వాటిచే సూచింపబడదు. కార్య వస్తువుకు మరియు కర్తకు మధ్య ఒక ప్రత్యేకమైన భేదం చూపబడింది. అందువల్ల మనసుతో కూడినది అనగా మనోమయ అనే లక్షణాలు దేహధారి అయిన ఆత్మకు చెందవు. గ్రంథం ఇలా చెబుతోంది: నేను ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత అతనిని పొందుతాను అని చాందోగ్య ఉపనిషత్తు చెప్పుచున్నది. ఇక్కడ అతనిని అనే పదం చర్చనీయాంశమైన దానిని సూచిస్తుంది. ధ్యాన వస్తువు అయిన మనసుతో కూడిన వాడు అనగా పొందవలసిన దానిగా. అయితే నేను పొందుతాను అనే మాటలు ధ్యానం చేస్తున్న వ్యక్తిగత ఆత్మను కర్తగా అంటే పొందేవాడుగా సూచిస్తాయి. ఒకే సమయంలో పొందేవాడు అనగా కర్త మరియు పొందబడే వస్తువు రెండూ ఒకటే అని మనం భావించకూడదు. పొందేవాడు మరియు పొందబడేది ఒకటే కాదాలరు. ధ్యానించబడే వస్తువు ధ్యానం చేసే వ్యక్తికి, అంటే పై వాక్యంలో నేను అనే సర్వనామంతో సూచించబడిన వ్యక్తిగత ఆత్మకు భిన్నమైనది. అందువల్ల పై కారణం వల్ల కూడా మనస్సు, మనోమయ మొదలైన గుణాలతో కూడినది వ్యక్తిగత ఆత్మ కాదాలదు. సశేషం. శుభం భూయాత్.